ఎండాకాలం వచ్చేసిందండి. మరీ ఎక్కువ ఎండలైతే మీరు ఏం చేసుకోలేరు. ఇక మనం ఈ కాలంలోనే కదండి, అంటే ఇప్పుడే కదండి కారాలైనా పచ్చళ్ళైనా చేసుకునేది. అందుకే నేను ఎండుమిర్చి కూడా తెచ్చేసుకున్నాను, ఆల్రెడీ పట్టేసుకున్నాను కూడా. మీరు చక్కగా పెద్దగా ఉన్న కాయలు ఇలాంటివి చూసి తెచ్చుకున్నారనుకోండి, కూరలలో పచ్చళ్ళల్లోకి చాలా బాగుంటుందండి. కారం తక్కువగా ఉంటుంది, ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ లాగా వస్తుందన్నమాట. కాబట్టి ఇలా పెద్ద కాయలు చూసి తెచ్చుకోండి. తొడిమి తీసేటప్పుడు ఏమాత్రం తొడిమి కూడా మిగలకుండా తీసుకోండి, అప్పుడే కారం పాడవకుండా ఉంటుంది. చూడండి, ఇలా చక్కగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న వాటిని చక్కగా బయట బాగా ఎండేలా, అంటే మనం ఇలా విరిస్తే వెంటనే విరిగిపోవాలండి, అలా ఎండ పెట్టేసుకోవాలన్నమాట. ఒక క్లాత్ వేసి కానీ లేదా ఒక పట్టా లాంటిది వేసి కానీ అలా ఒక రోజులో ఎండిపోతాయండి. ఎండ ఉంటే ఇక వెంటనే కారం పట్టించుకోవడమే. అలా పట్టుకున్న కారంలో పచ్చడికి కావాల్సినంత కారం పక్కకు పెట్టేసుకుని మిగతాదంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అప్పుడే మీకు అది సంవత్సరం అంతా కూడా కలర్ పోకుండా అదే టేస్ట్తో అలానే ఉంటుందండి. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మర్చిపోకండి, బయట ఉంచితే తెల్లబడిపోతుంది. ఇక మిగతా మసాలాలు అవి కలుపుకోవడం అనేది మీ ఇష్టం. మరి ఇంకెందుకండి ఆలస్యం, లావు మిర్చి తెచ్చేసుకోండి, కారం పట్టేసుకోండి.